హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను మీకు చూపించేది వేస్ట్లో బెస్ట్. వేస్ట్గా పారేయకుండా దాన్ని మనం బెస్ట్ పార్ట్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను. ఇవి ఏరియల్ డొక్కులండి. మా ఫ్రెండ్ గీతాళ అక్కగారు అమ్మాయి ఝాన్సీ ఇచ్చింది. ఇక్కడ నాకు చుట్టుపక్కల ఎవరేమి వాడుకున్నా అలాంటివి నాకు ఇస్తారు. నేను అట్లా ఇలాగా క్రియేట్ చేసి ఎక్కడో దగ్గర నా గార్డెన్లో పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు గీస్తున్న బొమ్మ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. పిల్లి బొమ్మ. పిల్లి అని నేను గీసుకుంటున్నాను. పిల్లా కాదా అన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి. పిల్లిలాగా ఉందా లేదా అన్నది. పిల్లి బొమ్మని ముందు డొక్కు తీసుకొని లోపట బయట అంతా బాగా క్లీన్ చేసి తర్వాత దాని మీద నేను మార్కర్ తోటి ముందు డిజైన్ గీసుకుంటాను అనమాట. మార్కర్తో డిజైన్ గీసేయడం అయిన తర్వాత పెయింటింగ్, మా వారేమో దాన్ని కటింగ్ చేస్తారు, నేనేమో పెయింటింగ్ చేస్తాను. అది మీకు అన్నీ తెలుసు కదా. మా దినచర్య ఇలాగే. మధ్యాహ్నం పూట సమ్మర్లోని ఎండలో బయట కూర్చోలేము, గార్డెన్ వర్క్ కూడా ఏమి ఉండదు కదా. ఆ టైంలో ఏంటంటే నేను ఇలాగా రకరకాలుగా ఏవో ఒకటి ట్రై చేసి దాంతో చేయడానికి ప్రయత్నిస్తుంటాను. అది వేస్ట్ లాగా విడిచిపెట్టకుండా నేను దాంట్లోనే చిన్నది ఏదో ఒకటి హ్యాంగింగ్ మొక్క వేసుకొని లేకపోతే ఎలా క్రియేట్ చేసుకొని సరదాగా ఎంజాయ్ చేస్తాను. నాకు అందులో కొంత ఆనందం ఉంది. అలాంటి దాన్ని కూడా క్రియేట్ చేయగలిగాను అనేసి. ఇప్పుడు చూడండి, అంతా కంప్లీట్ అయింది కదా. పిల్లిలాగే ఉందా? అది కామెంట్ చేయండి, పిల్లిలాగా ఉందో లేదో అన్నదే. పిల్లిలాగా ఉందా, ఎలా ఉంది చెప్పండి. పిల్లి అని నేను వేసాను. మీ కామెంట్ ద్వారా తెలియాలి ఇది పిల్లా కాదా అన్నది. ఏంటి ఫ్రెండ్స్, ఇలాగ మొత్తం 3 డొక్కులు ఇచ్చారండి. 3 డొక్కుల్లోనూ కూడా 3 రకాలుగా డిజైన్స్ చేశాను. చేసిన తర్వాత మా వారు కటింగ్ చేస్తారు. అది సంగతి. ఏంటంటే మనం రోజు తినే తిండి తింటామండి. ఎంత తిన్నామని కాదు, ఆశ కొద్దీ ఎక్కువ తినేసి అంతా మనమే తినేసి ఎవరికి పెట్టకుండా తిన్నా అది మరుసటికి రోజుకి మన కడుపులో ఉండదు. అది మలంగా మారిపోయి బయటికి పోద్ది. అదే మనం తినే దాంట్లో ఒక గుప్పెడు ఎవరికైనా పెట్టామనుకోండి, మన అకౌంట్లోకి వెంటనే పుణ్యము అన్న కొంత నిధి వచ్చేస్తుంది. అది దానంలోనే అంత పరమార్థం ఉన్నది. అంతా మనమే తినేయాలి, అంతా మనమే అనుభవించాలి, అందరిలోని మనమే దర్జాగా ఉండాలనుకోవడం అది గొప్ప కాదు. అందరిలాగా మనం ఉండాలి. మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని అనుభవించాలి. మనకు ఉన్న దాంట్లో కొంత ఎవరికైనా పెట్టాలి అనుకుంటే అది జీవితం. నేను చెప్పిన మంచి మాట అర్థమైంది కదా. మనం ఒక్కలేమే తినేయాలి, మనమే బాగుండాలి అనుకోకూడదు. అందరూ బాగుండాలనుకోవాలి. మనకున్న దాంట్లో కొద్దిగా ఒక్క పిడికిడు ఎవరికైనా పెట్టగలిగితే మనకి కొంత పుణ్యం మన దాంట్లోకి వస్తుంది. ఎంతైనా తినొచ్చు కడుపుకి. తింటే అది మరుసటి రోజుకి కడుపులో దాయలేంగా, స్టోర్ చేయలేం కదా. పుణ్యాన్ని మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో డొక్కుకి లోటస్ వేస్తున్నాను. ఇది అంటే 3 ఒకేలాగా ఎందుకని 2 పిల్లి బొమ్మలు గీశాను. ఒకటేమో కలవ పువ్వు కింద గీస్తున్నాను అనమాట. ఇవి ఏరియల్ డబ్బాలు చిన్న సైజు అండి. పెద్దవి అయితే కనుక బాతులు, ఇవి పిట్టలు అవి కట్ చేశాను ఇంతకుముందు. ఇది కొంచెం సైజు చిన్నది కాబట్టి మనం ఈ మోడల్గా అయితే బాగుంటుందని చేశాను. ఎలాగుందో ఇది కూడా, ఈ ఫ్లవర్ కూడా ఎలాగున్నదో కామెంట్ చేయండి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారి మీ అందరికీ చెప్పినట్టే చెప్తున్నాను, ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మంచి సీజన్ ఇది, మామిడి పళ్ళు సీజను. సీజనల్ ఫ్రూట్ కంపల్సరిగా తినాలి. అందరూ తప్పకుండా తినండి. ఆవకాయలు పెట్టుకునే సీజను, అందరూ ఆవకాయలు పెట్టుకుంటున్నారు అనుకుంటాను. ఎంజాయ్. ప్లస్ ఈ సీజన్ ఏంటి, సమ్మర్ అంటే మనవలకి, పిల్లలకి అందరికీ సెలవులు వచ్చే రోజు. చిన్నవాళ్ళు అయితే పిల్లలకి సెలవులు ఇస్తే టూర్లు వెళ్తారు, కన్నవారింటికి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. అదే మాలాంటి వాళ్ళకైతే మా మనవలు వస్తారని ఎదురు చూస్తాం అన్నమాట. వచ్చారండి మా మనవలు మొన్న ఒక 3 days 4 days వచ్చి వెళ్ళిపోయారు. చాలా హ్యాపీ అండి. అది చెప్పలేనిది మాటల్లోనే. వాళ్ళు వచ్చి వాళ్ళతో స్పెండ్ చేసింది మాకు స్వీట్ మెమరీస్ అన్నమాట.
కలవ పువ్వు ఎలాగుందండి, కలవ పువ్వుకి ఆకులు కూడా వేస్తున్నాను. ఇదంతా నేనేమి ఎందులో చూసింది గట్ట కాదండి, నా మైండ్కి ఊహకి అలాగ వస్తుంది. వచ్చిన వెంటనే అలాగా ఏదో పెద్ద ఆర్టిస్ట్ని కాదు కానీ అలా అలా గీసేస్తాను. దీనికి అంతటికీ సహకారం సపోర్టు మావారే. ఏది అడిగినా ఇది ఎలాగుంటుంది మావయ్య అని అడుగుతాను. బాగుందమ్మా చేసేయి అంటారు. అంతేగాని ఇది బాగోలేదు నువ్వు వద్దు అని చెప్పరు. బాగుంది బాగోలేదని కామెంట్ చేసి చెప్తారండి, ఇది బాగోలేదు ఇంకొంచెం రీమోడల్ చేసుకో అని. ఇప్పుడు మా వారు కటింగ్ చేస్తారు చూడండి. నేను గీయడానికి ఎంత కష్టమో అది సర్జికల్ బ్లేడ్తో చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. చాలా దానికి ఓర్పు ఉన్న మనిషికే అవుతుంది. నాకు ఆయనంత ఓర్పు తక్కువ కాబట్టి నేను సర్జికల్ బ్లేడ్తో ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాను. అందుకని దాని దగ్గరికి నన్ను వెళ్ళనివ్వరు. మీకు చెప్పే ఉంటాను కదా, నాకు సర్జికల్ బ్లేడ్ ఇదైపోయి స్టిచ్చెస్ పడి 1 month బాగా ఇబ్బంది పడ్డాను ఈ కటింగ్లోనే, బెంగళూరులో ఉంటుండగాను. అందుకని అప్పటి నుండి కూడా బ్లేడ్తో ఏది కట్ చేయవలసి వచ్చినా ఆయనే చాలా జాగ్రత్తగా చాలా ఓర్పుగా కట్ చేస్తారు. అది ఫ్రెండ్స్, ఇప్పుడు కటింగ్ అవుతుంది. నెక్స్ట్ మనం అదన్నమాట, ఇది పిల్లిని కట్ చేస్తున్నారు. పిల్లికి కటింగ్ అయిపోయిన తర్వాత రంగులు వేసుకుందాం. కటింగ్కి చాలా ఓపిక ఉండాలండి. అగోండి ఎంత స్లోగా సున్నితంగా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇంకొక మంచి మాట చెప్పుకుందామా? పిల్లి కటింగ్ చేస్తున్నారు. మీకు ఇంకొక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది, చెప్తాను. మనం ఏదైనా పని చేసి ఓడిపోయాం అనుకోండి, ఆ ఓడిపోయాం కదా అని నిరుత్సాహపడకూడదు. ఎక్కడ ఓడిపోయాం, ఎలా ఓడిపోయాం, ఎందుకు ఓడిపోయాం అని తెలుసుకొని గెలవడానికి నేర్చుకోవాలి. ఎలా చేస్తే గెలగలం అన్నది నేర్చుకోవాలి. అలాగే ఎవరి వల్లైనా నష్టపోయాం అనుకోండి, ఎలా నష్టపోయాం, ఎలా మోసం చేశారని తెలుసుకొని ఇంకొకసారి నష్టపోకుండా ఎలాగ ఉండాలన్నది నేర్చుకోవాలి. మనం తెలియక కొన్ని మిస్టేక్లు చేసి చెడిపోతామండి. చెడిపోవడం అంటే ఏంటంటే ఏ వ్యాపారంలో నష్టపోవడం, లేదు ఎవరితో మాట పడడం, అటువంటివి ఉంటాయి కదా. చెడిపోయాం అనుకోండి, చెడిపోయినప్పుడు ఎలాగ బాగుపడాలని నేర్చుకోవాలి. ఓహో, మనం ఇలాగ విని వీళ్ళతో సాహసం చేయడం వల్ల మనం ఇలా చెడిపోయాం, ఇది లేకుండా మనం జాగ్రత్త పడితే ఇలా బాగుంటాం అన్నది నేర్చుకోవాలి. అది జీవిత సత్యాలన్నమాట. ఇప్పుడు నేను బ్లాక్ ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి పిల్లిని గీస్తున్నాను. పిల్లినంతా డిజైన్ చేసి ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి ఇవి మంచి మొక్కలేసి హ్యాంగ్ చేసుకుందాం. పెద్దదాన్ని అయిపోయాను కదా, కొంచెం చెయ్యి షివరింగ్ అండి, గీతలు అటు ఇటు వెళ్తాయి. అయినా నేను వదిలేను, అమ్మో నేను చేయలేను అన్నది లేదు. నాకు పడుదల ఉన్నది. కొంచెం అటు ఇటుగా ఉంటే ఏమైంది, అసలు వేయగలుగుతున్నాను కదా అనుకొని వేసుకుంటాను. ఏవైనా సరే నేను మా వారు ఆచరించినవే మీకు మంచి మాటలు చెప్తున్నాం. అది చెప్పేదొకటి చేసేదొకటి మాత్రం కాదు. మేము ఎవరికి ఏది చెప్పినా అది మేము ఆచరించాకే చెప్తాం. అంచేతను మీరు ఈ మాటలన్నీ విని వీళ్ళంతా ఉత్తిదే చెప్తున్నారు అనుకోకండి. చెప్పింది చేసింది ఒక్కటే అయి ఉండాలి. మనం ఏది చెప్తామో దాన్నే ఆచరించాలి. పిల్లి మీసాలు. ఓకే ఫ్రెండ్స్, ఎలాగుందో మీ కామెంట్ వస్తే అప్పుడు నాకు తెలుస్తుంది. పిల్లి బొమ్మ, ఏరియల్ డొక్కు, వేస్ట్తో బెస్ట్. ఈ వేస్ట్తో బెస్ట్ ఎలాగుందో మీరంతా చూసి చెప్పాలి. ఒక్కళ్ళిద్దరైనా ట్రై చేసి ఇలాంటి బొమ్మలు వేసి నాకు కామెంట్ చేసి చూపించండి. ఇది లోటస్ కదా, అందుకని రెడ్ కలర్ వేసి దీనికి షేడింగ్ ఇద్దాం.
రెడ్ కలర్ దేని మీదైనా చాలా అందంగా ఉంటుందండి. చూడండి ఎంత బ్రైట్గా ఉందో రెడ్. చాలా బాగుంది కదా, చాలా బాగుంది కదా. ఇవన్నీ ఫ్యాబ్రిక్ పెయింట్సేనండి. ఫ్యాబ్రిక్ పెయింట్లు పోవటం లేదు. ఇప్పుడు ఏంటంటే 1 ఇయర్‌కి అలాగా కొంచెం లైట్‌గా షేడ్ పోయినట్టు అవుతుంది. మళ్ళీ రీపెయింట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎంత ₹25 ఎంతో కదా బాటిల్. చాలా ఆటిలకి వస్తుంది. ఈజీ మళ్ళీ రీపెయింట్ చేసుకోవడం. నేను ఎక్కువ ఫ్యాబ్రిక్ పెయింట్సే వాడతాను. ఎనామిల్ వాడితే ఏంటంటే కాస్త ఆరియడానికి టైం పడుతుంది. ఈ ఫ్యాబ్రిక్ అనుకోండి వెంటనే ఆరిపోతుందన్నమాట. అందులో ఈ సమ్మర్ అంటే చాలా తొందరగా ఆరిపోతుంది. కొంచెం స్లోగా వేయాలి, పక్కలకి టచ్ అవ్వకుండా చూసుకొని. అయిపోయాయండి పెయింటింగ్లు. చూడండి 3 రెడీ అయిపోయాయి. 2 పిల్లులు, ఒక కలవ పువ్వు. దీనిలో ఇంకా మనం మొక్కలు పెట్టుకోవడం ఒకటే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందన కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు కామెంట్ చేస్తేనే తెలుస్తుంది. ఇందులో మొక్కలు వేసాను చూసారా, 3 రకాల క్రాటన్స్లు వేసాను. పిల్లిలు రెండిట్లో ఒక్కలాంటిదే, కమలంలో వేరే కలర్ వేసాను. ఇవి తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి హ్యాంగ్ చేద్దాం. అదిగోండి ఇక్కడ హ్యాంగ్ చేశాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. హ్యాంగింగ్ బాగుందా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంతకుముందు చేశానండి, అవి ఎండలకి 2 ఇయర్స్ అయిన తర్వాత ఇంకా క్యాప్లు అవి ఇరిగిపోయి తీసేసాను. అంతలోకి ఝాన్సీ మళ్ళీ డొక్కులిస్తే మళ్ళీ కొత్తగా చేసి పెట్టాను. ఇంకొక 1 and 2 ఇయర్స్ వరకు వీటిని చూసుకునే పని లేదు. చాలా అందంగా ఉంటాయి, బాగుంటాయి. మీరంతా కూడా ఇలాగా వేస్ట్ని పారేయకుండా శ్రమ తీసుకొని కొంచెం సరదాగా పెయింట్ చేసి అలంకరణ చేసుకొని వేస్ట్లోని బెస్ట్ని ఎతకండి. ఏది వేస్ట్ కాదు. మనం దాని మీద ప్రయత్నిస్తే అన్నీ కూడా బెస్టే అవుతాయి. గాలికి పిల్లి ఎలా ఊగుతుందో చూసారా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.